హలో రామూర్తి లే నా రే మీ అమ్మకు నువ్వు సక్రంగా పుట్టింటే ఊర్లలో మాట్లాడినట్టు కాదు నువ్వు వినేది. ఆడవాళ్ళు మాట్లాడి ఉండేది, ఫోన్లలో చెప్పించుకునేది, మీ అమ్మని ఆడ దింగించుకునేది కాదు. వీటికి రా, వీటికి వచ్చి డైరెక్ట్గా మాట్లాడు. నా రామూర్తి గారు కానీ, శేషు కానీ, నరేంద్ర కానీ, మీ అమ్మని ఎవరెవరు ఆడ దింగుతున్నారో అందరూ రాండి. వీటికి వచ్చి నట్టి నడి మీద నిలబడుకొని మాట్లాడండి మీకు చేతనైతే. మేము మాకు నోట్లో నేలుకుంటే మాట్లాడతాం, లేకపోతే లేదు. పూకు నాకి నా కొడకల్లా మెసేజ్లు మీ అమ్మ పూకు ఆ పొద్దు లెక్కలు అడగలేదేం రా లంచా కొడక. మేము జాతర చేసుకోవాలా, మేము కూరలు తినాలా, మేము బూలు తినాలా, ఇంత ముద్దలు చేసుకొని కొద్ది దెంగి తినిపోతారు కదరా లంచా కొడక. ఈ పొద్దు బయటికి పోయి ఎవరని దెంగుతాండవరా నువ్వు? లే వీటికి రా, నీ అమ్మని దెంగను వీటికి వచ్చి మాట్లాడు. లోఫర్ నా కొడక. ఏంటో నీకు పట్టాలు ఇచ్చినారు, లౌడాలు ఇచ్చినారు, ఏందో గుడిసెనికి పిలిచి లెక్కలు ఇచ్చినారు. ఎట్లెత్తారా నీకు లెక్కలు గుడిసెనికి పిలిచి? నువ్వు లోపల లంజా అక్కడికి పోయి ఆ గుడిసెలే బుద్ధి పుడితే ఆ గుడిసెలే పోయి తిని తాగి ఈ పొద్దు బయటికి పోయి ఇవన్నీ చేస్తాడవరా నువ్వు రామూర్తిగా. పెద్ద గాడిదకు వచ్చిన ట్రైన్లు వచ్చినాయి కదరా, అంత సంతోషంగా ఉంటాయి కదా. ఇక్కడ మీ అమ్మని దెంగుతాండారా ఇప్పుడు ఏమన్నా మేము ఈడ ఉంటే? నీకు శాతం అయితే నువ్వు చూసుకొని పో ఏందని ఇది. లేకపోతే శాతకానాడు గుద్ద మూసుకొని ఉండు. మీడియాలకు పేపర్లకు దానికి దీనికి మీ అమ్మని దెంగిచ్చాక ఏమిటికన్నా మాకేం పని బాటలు లేవా? ఇక్కడ మేము ఏంటుకున్నాం. ఇక్కడ మా కొంపలు లేక సంవత్సరం పొద్దు నుంచి 1.5 సంవత్సరం నుంచి మేము కాసుకున్నాం. ఇక్కడ కాసుకుని నేరానికి మీరు ఏం చేస్తుంటారా లోపల నా కొడకల్లాలా? మమ్మల్ని నాశనం చేసేకి వచ్చినారేమరా మీరు? ప్రభుత్వం అంతా వచ్చింటే అబద్ధం ఏం చేస్తుంటారా? మమ్మల్ని ఎందుకు పంపించినారా? మీ అమ్మని దింగించుకొని వెనకాల నుండి ముందర పోమంటి పోతారా నువ్వు లోఫరాడా? ఈ పొద్దు ఎనికి పోయి పుల్లలు పెడుతుండవరా నువ్వు? లోఫర్ నా కొడక రాలేరా, నీకు దమ్ముంటే రా, లేకపోతే మేము వస్తాం చూడు నీ ఇంటికాడికి. నీ ఇంటికాడికి వచ్చి ముట్టడిచ్చి పీక్కొని వస్తాం రా నా కొడక. నీకు చేత కాకపోతే నీకు చేతనైతే ఇటుకు వచ్చి మాట్లాడు. నువ్వు మోగానివే కదా, మెసేజ్లు అట్టాడి చేయొద్దు. నువ్వు వీటికి రా, వీటికి వచ్చి మాట్లాడు. డైరెక్ట్ మాట్లాడాలా. వాళ్ళకి దమ్మ బుట్టింటే ఆడదు కానీ మొగడు కానీ వాడిని ఎక్క రమ్మని తొడదడతా. వాని తల్లిని దెంగ వాడేవుడో, వాని అమ్మని దెంగ వాడు లంజా కొడుకు. ఈడుండి మేము పెట్టిన కూడు తిని నా కొడుకోడు. ఆ ఇంట్లో అక్క, ఈ ఇంట్లో పసుపు పోయండి, ఆ ఇంట్లో ముగ్గులు పెట్టండి, ఈ ఇంట్లో అలకండి అని కూసి ఆ లంజా కొడుకు ఇప్పుడు బయటికి పోయి మమ్మల్ని ఇటు నుంచి వెళ్ళిపోవాలనే వాడు చేస్తాండి. మెసేజ్లు ఆడవాళ్ళకు మెసేజ్లు ఏమని పెడతారు? ఆయన పని పెట్టుకున్నాడు, ఈఎంఏ పని పెట్టుకున్నాడు, వాళ్ళు వీళ్ళు తింటాండారు. ఇవి ఆ లంజా కొడుకులు మాట్లాడేది బయట. మళ్ళా మెసేజ్లు పెట్టి వెంటనే సిమ్ము తీసేసేది, మళ్ళా మెసేజ్లు పెట్టేది. ఈ కుర్చీలో కూర్చుంటావు, కుంటి కుర్చీలో కూర్చుంటావు, మీ అమ్మని నేడు దెంగుతారు, ఇద్దరు కత్తెర తీసుకో అనేది కత్తెరలు అట్లాడి పెడతారు లంజా కొడుకులు. ముండమాసి నా కొడుకులు నీ యొక్క దమ్ముంటే నీ తల్లిందంగా ముసిల్దాన్ని నేను వెళ్ళుకున్నాము. నీ తల్లిందంగా ఎవడో మమ్మల్ని మీ అమ్మని తెంగించుకుంటున్నారా? లంజా కొడుకల్లా మా కొంపలు లేక మేము ఇక్కడ చలికి గాలికి పిల్లలు వేసుకొని దోమలకి అన్నిటికీ గుట్టించుకున్నాము. దోమలతో గుట్టించుకొని పిల్లల్ని వేసుకొని జ్వరాలు వచ్చి మేము ఇక్కడ చచ్చిపోతా అంటే నా కొడకల్లారా మీరు బయటికి పోయి లంజ కొడుకులంతా మాట్లాడతారు. మీరు లే రాండి, నీ తల్లిందంగా ఎవరో రాండి, ఇక్కడ రాండి, వచ్చి నడి కొట్టాల్లో నిలబడి తప్పుంటే దమ్ముంటే మాట్లాడండి. లే నీ తల్లి పుగ్లనామంటే బయటకు రాండి. ఇక్కడ ఎవరు కొట్టి వసూలు చేయమని చెప్తున్నాడు అన్న. ఇక్కడ స్థలం ఉందంటే ఓల్రాజ్ అన్న స్థలం ఉంది, ఇక్కడ రాండి అంటే వచ్చినాము. ఇక్కడ వేసుకున్నామంతా. రెవెన్యూ వాళ్ళు వచ్చినారు, పోలీసు వాళ్ళు వచ్చినారు, ఎంఆర్ఓ వాళ్ళు వచ్చినారు, అందరూ వచ్చినారు. కానీ ఏదో లేని వాళ్ళే వేసుకున్నారు లేని వెళ్ళిపోయినారు వాళ్ళు. రామూర్తి అన్న కానీ డబ్బులు వసూలు చేయాలని చూసినాడు, అది ఓబుల్రాజు అన్నకు సరిపోలేదు. సరిపోని దానివల్ల ఇటు నుంచి అన్న తిట్టి పంపించినాడు. అట్లా పద్ధతి కాదు, వాళ్ళు లేనోళ్ళు అని. కానీ బయటికి పోయి వాళ్ళు ఎవరైనా సరే ఈ కొట్టాల్లోకి వచ్చి మగోళ్ళు అక్కడ మాట్లాడితే ఈడు మాట్లాడదాము, వీటికొచ్చి కొట్లాడుకుందాం రాండి. ఎవరో వచ్చి ఊరికే ఆడాడు మాట్లాడి ఓల్రాజు అట్లు చేసినాడు, సీనప్ ఇట్లు చేసినాడు, ఇంకోటి ఇట్లు చేసినాడు అనేది వద్దు. అందరూ ఉంటాం ఈడ, అందరూ మేము కాలనీలో మేము కూడుని లేకుండా చచ్చి ఇక్కడ 24 గంటలు పడిండాము. పడిండే నా కొడుకుల్ని మీరు ఆడాడు ఉండేంత గబ్బులు చెప్తాండారా? రాండి మగవాళ్ళు అయితే వీటికొచ్చి తేల్చుకుందాం ఏందో. మీరు ఊరికే ఆడో ఉండి వాళ్ళని ఆడోళ్ళని జడిపినారు, ఈడు ఆడోళ్ళని పెట్టుకున్నారు, వీళ్ళని ఈడు పెట్టుకుంటారు అనేది వద్దు. మీరు వచ్చి పుడుకులాడినప్పుడు మీకు తెలుదా? పోయి రాండి మగవాళ్ళు అయితే వీటికొచ్చి మాట్లాడండి. వీటికొచ్చి మాట్లాడి కొట్టాలు పీకేకి రాండి, కొట్టాలు పీకిస్తామంటారా? పీకెత్తరాండి, మీరు వచ్చి పీకెత్తరాండి. మగవాళ్ళు ఎవడో వాడు వచ్చేవాడు రామ్మూర్తి ఏమి అబద్ధం అంటే ఏం చేస్తాంటే వచ్చి గంగమ్మ జాతర చేసినాడు వచ్చి ఏం చేసినావు నువ్వు? గంగమ్మ జాతర చేసినాడు వచ్చి దెంగ తిని బాగా తిని తాగి మీరు మాట్లాడిండే అంత తెల్దా? ఎవరికి తెలుదా? రాండి మేము చెప్తాం. వీటికి అబద్ధం తాగి ఏం మాట్లాడినారు నిన్ను? ఓల్రాజు అని ఏమన్నాను నిన్నే? ఏంది మాట్లాడలే. ఊరికే ఇట్లా మంచిది కాదన్నా తాగి కొట్లాడేది మడసంగా ఉన్నాడని చెప్తే మీరు దెంకొని పోయి